వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కీరా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి మన తెలుగు రాష్ట్రాలలో అందరికీ కూడా బాగా ఇష్టమైన పండుగ. ప్రతి సంక్రాంతికి కూడా కొత్త చిత్రాలు విడుదలై మనల్ని బాగా అలరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా సంక్రాంతికి మన ముందుకు వచ్చిన మొదటి చిత్రం గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ కథ విషయానికి వస్తే రామ్ చరణ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో కలెక్టర్ రామ్ కి మినిస్టర్ మోపిదేవికి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వారిద్దరి మధ్య జరిగిన ఆ ఘర్షణ రాష్ట్ర రాజకీయాలనే మార్చే దిశగా దూసుకు వెళతాయి. ఆ ఘర్షణ ఎంతవరకు వెళ్ళింది, చివరికి ఏమైంది అని తెలుసుకోవటమే మిగిలిన సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ముందుగా హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సిన హైలైట్ రామ్ చరణ్. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోసాడు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, విద్యార్థిగా, అలాగే రైతుగా, ఉద్యమ నాయకుడిగా, ఇలా అన్ని రకాల షేడ్స్ ఉన్న ఈ పాత్రని పోషించి చాలా చక్కగా మెప్పించాడు. కలెక్టర్ కి మినిస్టర్ కి మధ్య వచ్చే హై ఇంటెన్సిటీ సన్నివేశం, అదే మనకి ట్రైలర్ లో చూపించిన సన్నివేశం మాత్రం అద్భుతంగా అనిపించింది. ఎస్ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం ఇంకొక ప్రత్యేకమైన హైలైట్. త్రూఅవుట్ ద మూవీ తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి చాలా బాగా అలరించాడు. ఐఏఎస్ ఆఫీసర్ విధి నిర్వహణ, రామ్ చరణ్ స్టూడెంట్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ స్టోరీ కొంతవరకు ఇంట్రెస్టింగ్ గా సాగాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్ కి మంచి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేలా అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం కావాల్సినంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ని కావాల్సినంత పవర్ఫుల్ ఎపిసోడ్ గా చిత్రీకరించడంలో దర్శకుడు శంకర్ విఫలమయ్యాడు అనిపించింది. స్క్రీన్ ప్లే లో కూడా చిన్న చిన్న డీటెయిలింగ్స్ మిస్ అయినట్టు అనిపించింది. ఐఏఎస్ ఆఫీసర్ గా అవ్వడానికి ఒక స్ట్రాంగ్ రీజనింగ్, పెంచిన పేరెంట్స్ గురించి లాంటివి. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ క్లాస్ గా అనిపించాయి. దోప్ సాంగ్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. చిత్రం విడుదలకు ముందే బాగా పాపులర్ అయిన నానా హైరానా పాట మాత్రం సినిమాలో కట్ చేశారు. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్. ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. ఇక నటీనటుల విషయానికి వస్తే ఎస్జే సూర్య తన నటనతో చాలా బాగా అలరించాడు. రామ్ చరణ్, ఎస్జే సూర్యల నటన ఒకరికి మించి ఒకరిలాగా అనిపించింది. కీరా అద్వానికి పెద్దగా నటించే అవకాశం దొరకలేదు. అయితే తను డాన్స్ తో మాత్రం చాలా బాగా అలరించింది. సముద్రకని, శ్రీకాంత్, రాజీవ్ కనకాల వారి నటన మేరకు నటించారు. అయితే శ్రీకాంత్ మేకప్ మాత్రం యాప్ట్ గా అనిపించలేదు. ఎస్జే సూర్య అన్నగా నటించిన జయరాం నటన బాగున్నా అతనికి మనో చేత డబ్బింగ్ చెప్పించటం యాప్ట్ గా అనిపించలేదు. మరో ముఖ్య పాత్రలో నటించిన అంజలి నటన కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మొదటి చిత్రం గేమ్ చేంజర్ శంకర్ మార్క్ చిత్రం అయితే కాదు. అయితే రామ్ చరణ్, ఎస్జే సూర్య పోటాపోటీ నటన కోసం, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఒకసారి ట్రై చేయగల చిత్రం అని చెప్పగలను. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇంకొక రవితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. స్టే ట్యూన్ టు డాలస్ టాకీస్ ఫర్ డాకు మహారాజు అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూస్.